ఐ గో అంటే నేను వెళ్తాను, అది రొటీన్ విషయం. పక్కన ఉన్నది ఐ వెంట్ అంటే నేను వెళ్ళేసాను, పాస్ట్ విషయం. ఐ విల్ గో నెక్స్ట్ ఉంది థర్డ్ వన్, నేను వెళ్తాను, నెక్స్ట్ వీక్ వెళ్తాను. చూడండి, ఫస్ట్ లైన్లో ఉన్నవన్నీ ప్రజెంట్ అంటే ఇప్పుడు అని కాదు, రొటీన్ విషయం అన్నట్టు. సెకండ్ లైన్లో ఉన్నవన్నీ అవన్నీ పాస్ట్ జరిగిపోయినది. ఫ్యూచర్ లాస్ట్లో ఉన్న సెక్షన్ అంతా ఫ్యూచర్ జరగబోతుంది. ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే, నేను జనరల్గా ఆఫీస్కి వెళ్తుంటాను, అది రొటీన్ విషయం. ఓకే, ఇదన్నీ రొటీన్స్ అన్నీ V1లో పెట్టేశాను. సెకండ్లో ఉన్నవన్నీ V2 ఫామ్లో పెట్టేశాను, ఎందుకంటే అవన్నీ జరిగిపోయినాయి. ఐ వెంట్ లాస్ట్ వీక్, వెళ్ళేసాను ఆఫీస్కి. ఐ విల్ గో టు ఆఫీస్ నెక్స్ట్ మంత్ వెళ్తాను. ఐ గో నేను వెళ్తాను, ఐ వెంట్ వెళ్ళేసాను, ఐ విల్ గో వెళ్తుంటాను, నెక్స్ట్ వీక్ వెళ్తాను. ఐ ఈట్ నేను తింటుంటాను, ఐ ఈట్ నాన్ వెజ్, సాధారణంగా తింటాను. ఐ ఈట్ నేను తిన్నాను, ఐ విల్ ఈట్ నేను తింటాను రేపు. ఐ సీ నేను చూస్తాను, ఐ సా నేను చూసేసాను. ఐ విల్ సీ నేను నెక్స్ట్ మంత్ చూస్తాను. ఐ కమ్ టు ఆఫీస్ రెగ్యులర్గా వస్తాను. ఐ కేమ్ నేను వచ్చేసాను ఆల్రెడీ. ఐ విల్ కమ్ నెక్స్ట్ వీక్ వస్తాను. ఐ టేక్ నేను తీసుకుంటాను, ఐ టుక్ నేను తీసేసుకున్నాను. ఐ విల్ టేక్ నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. ఐ మేక్ నేను జనరల్గా చేస్తూ ఉంటాను. ఐ మేడ్ చేసేసాను, నిన్న వేసేసాను. ఐ విల్ మేక్ నేను డే ఆఫ్టర్ టుమారో చేస్తాను. ఐ డూ నేను చేస్తాను, ఐ డూ యోగా ఎవ్రీడే. ఐ డిడ్ నేను చేసేసాను, ఐ డిడ్ యెస్టర్డే. ఐ విల్ డూ రేపు చేస్తాను. ఐ సే నేను చెప్తాను, ఐ సే నేను చెప్పేశాను. ఐ విల్ సే నేను చెప్తాను ఫ్యూచర్లో. ఐ గెట్ నేను పొందుతాను జనరల్గా. ఐ గెట్ శాలరీ ఎవ్రీ మంత్. ఐ గాట్ మై శాలరీ దిస్ మంత్, ఈ మంత్ వచ్చేసింది ఆల్రెడీ. ఐ విల్ గెట్ మై శాలరీ నెక్స్ట్ మంత్, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఐ గివ్ నేను ఇస్తాను, ఐ గేవ్ నేను ఇచ్చేసాను. ఐ విల్ గివ్ ఇవ్వబోతున్నాను, ఇస్తాను తర్వాత. ఐ రైట్ నేను రాస్తుంటాను. ఐ రోట్ రాసేసాను. ఐ విల్ రైట్ నేను రాయబోతున్నాను. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఐ రెడ్ న్యూస్ పేపర్ ఎస్టర్డే. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ టుమారో. ఐ బై నేను కొంటాను, ఐ బై గ్రాసరీస్ కొంటాను. ఐ బాట్ కొనేసాను. ఐ విల్ బై కొనబోతున్నాను. ఐ బ్రింగ్ నేను తీసుకొస్తాను. ఐ బ్రాడ్ నేను తీసుకొచ్చేసాను. ఐ విల్ బ్రింగ్ నేను తీసుకొస్తాను. ఐ థింక్ నేను ఆలోచిస్తాను. ఐ థాట్ నేను ఆలోచించేశాను. ఐ విల్ థింక్ నేను ఆలోచించబోతున్నాను, నెక్స్ట్ జరగబోయేది ఫ్యూచర్. ఐ ఫైండ్ నేను కనుక్కుంటాను. ఐ ఫౌండ్ నేను కనుక్కున్నాను ఆల్రెడీ. ఐ విల్ ఫైండ్ నెక్స్ట్ మంత్ ఫైండ్ చేస్తాను. ఐ రన్ నేను రోజు పరిగెత్తుతాను. ఐ రన్ ఎవ్రీడే. ఐ ర్యాన్ పరిగెత్తాను, రన్నింగ్ చేశాను ఆల్రెడీ. ఐ విల్ రన్ టుమారో మార్నింగ్ రేపు మార్నింగ్ రన్ చేస్తాను ఫ్యూచర్. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే రోజు మాట్లాడతాను. ఐ స్పోక్ ఇంగ్లీష్ ఇన్ ద మీటింగ్ లాస్ట్ మంత్ మాట్లాడాను. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ మీటింగ్లో మాట్లాడతాను. ఐ డ్రైవ్ నేను డ్రైవ్ చేస్తాను. ఐ డ్రోవ్ నేను చేసేసాను. ఐ విల్ డ్రైవ్ నేను చేస్తాను. ఐ బిగిన్ నేను బిగిన్ చేస్తుంటాను జనరల్గా. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తది బిగిన్ చేస్తుంటాను. ఐ బిగాన్ చేసేసాను. ఐ విల్ బిగిన్ సంథింగ్ న్యూ నెక్స్ట్ ఇయర్, ఏదైనా కొత్తది స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్.